ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఓపెన్ చేసుకొని చూస్తే మీకు ఎండోర్స్మెంట్ ఉంటుంది, మీకు మెసేజ్ వస్తుంది, దాని మీద మీకు లింక్ ఇచ్చింటారు. లింక్ లేదన్నా నేను అయిపోయింది చేస్తాను. ఇది ఎంక్వైరీ పెట్టాను, ఈ శనివారం ఎంక్వైరీ పెట్టాను, దానికి నోటీస్ కూడా ఇస్తారు. మాది గవర్నమెంట్ ఇచ్చిన పొలము 2 ఎకరాల 94 సెంట్లు మా మామగారి పేరు మీద ఇచ్చారు. అది మేము 4 అన్నల తమ్ముళ్ళమి. అయితే మా పక్కనే ఉన్నటువంటి నలతాటి కృష్ణయ్య కుమారులు నలతాటి హరిబాబు, బాలనరసింహ అనే వ్యక్తులు ఆక్రమణకు గురి చేసుకొని మా పొలంలో 30 సెంట్లు ఆక్రమించుకొని కంచి వేశారు. ఆ కంచి వేసేటప్పుడు మేము పోయి అడిగితే మేము కొలుసుకొని మీకు ఎక్కడికైతే వస్తుందో అక్కడ వరకు తీసుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పారు. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా దాదాపుగా 5 సంవత్సరాలు దాటిపోతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం, ఆర్డీఓ గారికి అర్జీలు ఇస్తున్నాము, ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇస్తున్నాం. తర్వాత నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారు. ఇదిగో రేపు వస్తున్నారు, ఎల్లుండి వస్తున్నారని ఇట్లానే చెప్తా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి మరి అధికారులు కూడా దాదాపుగా 4-5 ఎంఆర్ఓలు మారారు, ఆర్డీఓ గారు మారారు, కలెక్టర్ గారు మారారు. కానీ మా సమస్య అయితే మాత్రము అట్టాగే ఉంది. మరి దేనికోసం ఇట్లా కాలయాపన చేస్తున్నారో మాకు అయితే తెలియడం లేదు. మరి అధికారికంగా ఏమన్నా వాళ్ళు రాజకీయంగా ఏదన్నా మరి చెప్పి ఏమన్నా ఉంటారేమో మాకైతే తెలియదు. కానీ మరి కొలిసి ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఈఆర్ఓని తర్వాత సర్వేర్ని కానీ పంపించి ఆ కంచి తీసేయమని చెప్పి వచ్చి పంపించారు. దాదాపు అది జరిగి కూడా 2 సంవత్సరాలు అవుతా ఉంది. దాన్ని తీసేసే క్రమంలో మరి హరిబాబు గారు అమ్మ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచి ఆమె వచ్చి దాన్ని అడ్డగించి ఇది మాది మీరు తీయటానికి లేదని చెప్పేసి దాన్ని ఆపడం జరిగింది. ఆపిన తర్వాత ఈఆర్ఓ ఎంఆర్ఓ సర్వేర్ గారు మా దగ్గరే ఉన్నారు. కానీ వచ్చి ఎప్పుడైతే అడుగుతుందో వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో కూడా మాకు తెలియదు. వాళ్ళు భయపడి వెళ్ళిపోయినప్పుడు మరి అధికారులు వచ్చి ఆ కంచి తీసేస్తున్నప్పుడు ఆపేసినప్పుడు మరి కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇంతకుముందున్న ఆర్టీఓ గారు సేనా నాయక్ గారు కూడా పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని వాళ్ళని ఆ పొలంలోకి తీసుకెళ్ళి వాళ్ళ కొలిసి వాళ్ళ పొలం వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. కానీ అది ఏమి చేయకుండా ఇదిగో రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం. ఇప్పుడు మీరు విన్నారు కదా ఆర్టీఓ గారు మాట్లాడింది కూడా ఇదే జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది. మరి దీనికి న్యాయం చేసి మరి అధికారులు మరి మా పొలం మాకు అప్పగిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.